దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. యేసు ప్రభు ఎవరు, ఆయన ఎలాంటి వారు అని మీకు అడిగినట్లయితే మీరేమని జవాబిస్తారు? ఈ రోజు ఒక చిన్న మాట నేర్చుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే శిష్యులు యేసు ప్రభుతో పాటు ఒక చిన్న దోణి ఎక్కి అద్దరికి వెళ్దామని బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యంలో గొప్ప తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందుకు ఆ దోణి నిండిపోయింది. ఆ యొక్క భయంకరమైన సంఘటన చూసి శిష్యులు ఎంతగానో భయపడ్డారు. కానీ యేసు ప్రభుల వారు ఆయన మాట చేతనే గాలిని సముద్రాన్ని గద్దించి నిమ్మలం చేశారు. కాబట్టి శిష్యులు ఎంతగానో భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే శిష్యులు దేవుని యొక్క బోధ విన్నవారు, ఆయనని వెంబడించిన వారు, కానీ యేసు ప్రభువుని గురించి సరిగ్గా తెలుసుకోలేదు. ఆయన